పూర్వం గంగానది ఒడ్డున జమ్మి వృక్షం ఒకటి ఉండేది. ఆ వృక్షం పైన ఎన్నో పక్షులు నివసిస్తూ ఉండేవి. ఆ చెట్టు త్వరలో ముసలి గుడ్డి గద్ద ఒకటి నివసిస్తూ ఉండేది. దాని పేరు జరద్గవము. దాని దీనావస్థను చూసినటువంటి పక్షులు తాము తెచ్చుకున్న ఆహారంలో కొంత భాగం దానికి పెట్టేవి. అందుకు బదులుగా అది ఆ పిల్లలను కాపాడేది. ఒకరోజు పక్షి పిల్లలను తినడానికి పిల్లి చెట్టుపైకి ఎక్కింది. దానిని చూసి పక్షి పిల్లలు అరిచాయి. గద్ద ఎవరో శత్రువులు వచ్చారు అనుకొని గ్రహించి, ఎవరో నువ్వు ఎందుకు వచ్చావు, వెనక్కి వెళ్ళకపోతే నీ ప్రాణాలు తీస్తాను అంటూ హెచ్చరించింది. దాంతో పిల్లి నా పేరు దీర్ఘకర్ణుడు, నేను ఎంతో సాధువును అంటూ నమ్మవలికింది. అలా నమ్మించిన పిల్లి రోజు చెట్టుపైకి వచ్చి రోజుకొక పిల్లను చంపి తినేసి దాని ఈకలు ఎముకలు గద్ద నివసిస్తున్న చెట్టు త్వరలో పడేసేది. ఇదంతా గద్దకు తెలియదు. జరిగిన విషయాన్ని గ్రహించినటువంటి పక్షులు తమ పిల్లల గురించి అడగగా తనకేమీ తెలియదని చెప్పింది గద్ద. గద్ద ఉంటున్న త్వరలో కనిపించినటువంటి ఈకలు ఎముకలు చూసి తమ పిల్లల్ని అదే చంపిందనుకుని దానిని పొడిచి చంపేశాయి పక్షులు. కాబట్టి కొత్తగా వచ్చిన వారిని నమ్మి దగ్గరకు చేరనీయరాదు.